అందరికీ నమస్కారం. బాగున్నారా? ఇది స్నో డ్రాప్స్ అంటారనమాట. నా గార్డెన్ చూపిస్తాను ఇవాళ. ఆమ్, ఇంకా మార్చి రెండో వారం కూడా కాలేదు కాబట్టి ఇంకా వెరీ ఎర్లీ స్ప్రింగ్ అనమాట. దీన్ని స్నో డ్రాప్స్ అంటారు. విచ్చుకుంటాయి అనమాట కొంచెం ఎండ వస్తేను. చూపిస్తాను రండి. చూస్తున్నారా ఇక్కడ ఈ మొక్కలు కొన్ని బయట పెట్టుకున్నాను. ఇవాళ సన్నీగా ఉంది, ఆల్మోస్ట్ 60 degrees వస్తుంది. ఇప్పుడు గార్డెన్ అంతా చూపిస్తాను, రండి. ఇదిగో చూసారా, స్ప్రింగ్ వచ్చేసిందా. దీన్ని స్నో డ్రాప్స్ అంటారు అనమాట. నిజంగా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఇది ఫస్ట్ స్ప్రింగ్ వచ్చి ఇంట్లో వచ్చినాయి గార్డెన్లోను. ఇవేమో డాఫోడిల్స్, దే ఆర్ షూటింగ్ అప్. ఇవేమో బల్బ్స్ అనమాట, హైసింథియా. ఇవి హైసింథియా, ఇవేమో డాఫోడిల్స్ హైసింథియా బల్బ్స్ పైకి వచ్చేస్తున్నాయి. స్నో డ్రాప్స్ వచ్చేసినాయి. ఇవి కూడా డాఫోడిల్స్. ఇక్కడ నుంచి ఇక్కడ ఐరిసెస్, ఇవన్నీ కూడా ఐరిస్ కూడా బాగా గ్రీన్గా ఉన్నాయి. ఇంకా ఎంత తొందరగా వచ్చేస్తాయంటే 3 రోజుల్లో పెరిగిపోతాయి. టుడే 3/11/2025. ఇది కూడా స్నో డ్రాప్స్ అనమాట. సో దట్ సో క్యూట్, స్నో డ్రాప్స్. ఇంత పెద్దదేం కాదు, ఇది నా చెయ్యి అంతే ఉన్నాయి. ఇవేమో డాఫోడిల్స్. ఎంత బాగుందని మన విండోలో కొన్ని ఇక్కడ తెచ్చి పెట్టానండి. ఇది మన ఇంట్లోనే పెరిగింది. ఇంపేషన్స్ కాస్తంత ఎండ తగులుతుందని తీసుకొచ్చాను. ఇంపేషన్స్ను ఇదేమో క్లెవియా. దీనికి ఇప్పుడు దాకా బడ్స్ రాలేదు. ఈ సంవత్సరం బడ్స్ వస్తాయని చూస్తున్నాను. సో ఇది క్లమాటిస్ అంటారనమాట. దీన్ని అంతా ఆల్రెడీ కొంచెం బడ్స్ చూపించేస్తుంది. సో నేను క్లీన్ చేసేయాలి, లేకపోతే మళ్ళీ కొత్త గ్రోత్ వచ్చేస్తుంది. ఇవాళ రేపులో నేను దాన్ని బాగా తీసేస్తాను అన్నమాట, మళ్ళీ కొత్త గ్రోత్ వచ్చేలాగా. లేకపోతే మళ్ళీ కొత్త గ్రోత్ వచ్చాక తీయడం కష్టం. ఇదంతా కింద రెయిన్ బ్యారల్ పెట్టుకుంటాను కదా. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, రెయిన్ బ్యారల్ ఇవన్నీ పెట్టడం మూలంగా ఆ కన్నాల్లోనూ ఎలకలు, చిన్న చిన్న మైస్ బాగా వచ్చేసినాయి అనమాట. ఈ మైస్కేమో ఇవన్నీ పెట్టి నేను 1/2 డజన్ అన్నా క్యాచ్ చేశాను. సో అలా కాకుండా ఈసారి మొత్తం తీసేసేసి నీట్గా చెయ్యాలన్నమాట. ఐ నీడ్ టు రీడూ దిస్ హోల్ ఏరియా. మళ్ళీ చేసాక చూపిస్తాను. మంచి మంచి బ్లాక్స్ తెచ్చి పెట్టాలన్నమాట. ఇది మెయిన్ గార్డెను. వెతుకుతున్నాను, ఎక్కడా నాకు గార్లిక్ కనిపించట్లేదండి. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు మై గార్లిక్. ఈ పాటికి కొంచెమన్నా కనిపించాలి, చూద్దాం. నేను చాలానే వేసాను గార్లిక్, అదే వెల్లుల్లి, ఎక్కడ కనిపించట్లేదు. ఈ ఉల్లిపాయ చూసారా, ఇంత కోల్డ్లో కూడా ఇది సర్వైవ్ అయింది. చూసారా, గ్రీన్ ఉంది. ఇది ఈసారి వింటర్ చాలా సివియర్గా ఉంది. ఇదేమో కొత్తిమీర, దాని అంతా అవే వచ్చినాయి అనమాట. ఇది కూడా వింటర్కి దే లైక్ కోల్డ్ వెదర్. కొత్తిమీర, ఉల్లిపాయ ఆసరిపోయాను నేను. తర్వాత ఇది కూడా కొత్తిమీర. ఈ ఫ్లవర్సే అనమాట. గ్రేప్ హైసింథియా అంటారు దాన్ని. గ్రేప్ హైసింథియా మీకు చూసే ఉంటారు పాత వీడియోలో. అది ఇది చూసారా, క్యారెట్స్. ఇంత సివియర్ వింటర్ వచ్చింది. ఈ సంవత్సరం అయితే వింటర్ చాలా ఎక్కువగా ఉందండి. అయినా సరే చూసారా, లుక్ ఎట్ దట్, సో బ్యూటిఫుల్. ఇవి నా క్యారెట్స్ అనమాట. సో ఇవి వింటర్కే వస్తాయి. అవి ఎక్కువ దే లైక్ కోల్డ్ వెదర్. నేను అన్నానని కాదు కానండి, మా చిన్నోడు క్యారెట్స్ మాకు లేవు. మేము రాయలసీమలో ఉండేవాళ్ళం. అక్కడ క్యారెట్స్ అవి ఉండేవి కాదు. ఆ ఎండలు పెరగవయ్యి. ఆ బెంగళూరు నుంచి ఏదో కొద్దిగా టమాటాలు తెస్తే అమ్మో కొత్త టమాటాలు అనుకునేవాళ్ళం. బీరకాయలు, వంకాయలు అక్కడ పండేవే తినేవాళ్ళము. ఇలాగా ఫారిన్ కంట్రీలో ఎక్కడో కోల్డ్ కంట్రీలో పెరిగినాయి. కోల్డ్ కంట్రీ వాళ్ళు తినాలి, హాట్ కంట్రీలో వాళ్ళు హాట్ కంట్రీలో తినాలి. ఆరోగ్యాలు పాడవుతాయంటే ఎందుకు పాడవు? ఇది చూసారా, ఇప్పుడు మీకు తెలుస్తుంది ఎంత కోల్డ్ వచ్చిందో ఈ సంవత్సరం. అంత బిటర్ కోల్డ్లో కూడా ఇవి బాగున్నాయి. చూసారా, ఫ్యాన్సీస్ అనమాట. వైల్డ్ ఫ్యాన్సీస్ వస్తున్నాయి. చూసారా, ఫ్లవరు ఫ్యాన్సీ ఫ్లవర్స్. ఇవి స్ట్రాబెర్రీ ప్యాచ్ ఇలా ఉంది. నేను దీంట్లో కొన్ని మొక్కలు తీసేసేసి చేయాలి, అంటే తగ్గించాలన్నమాట. ఎక్కువ మొక్కలు అయిపోయి నేను దానికి కాంపిటీషన్ ఎక్కువైపోద్ది. అందుకని చెప్పేసి కొంచెం తీసేసేసి నేను దీని మీద వర్క్ చేయాలి. చూసారా, ట్యూలిప్స్ కూడా వచ్చేస్తున్నాయి. ట్యూలిప్స్ ఇంకా 2 వీక్స్లో నాకు ఫ్లవర్స్ వచ్చేస్తాయి. ట్యూలిప్స్
అక్కడక్కడ ఉన్నాయి, అక్కడ ఒక ప్యాచ్ ఉంది. దీస్ ఆర్ ఆల్ టూలిప్స్. ఇదేమో పియనీస్ వస్తుంది. సో ఇదంతా క్లీన్ చేయాలన్నమాట. బట్ ఐ లవ్ మై గార్డెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి. థ్యాంక్ యూ. ఐ కీప్ ఎవ్రీ మంత్ ఒకటన్నా చేస్తాను నా గార్డెన్, 1 కాదు 2. వింటర్ క్లైమేటిస్ అక్కడ ఉందన్నమాట, ఎడ్జ్లో వేశాను. దాని పక్కనే లైలాక్ ట్రీ కూడా ఉంది, అది కూడా నేను వేసిందే. ఇదంతా తీసేయాలి, లేకపోతే మళ్ళీ కొత్త గ్రోత్ వచ్చేస్తుంది. ఆల్రెడీ కొంచెం గ్రీన్ ఉందన్నమాట, సో అదంతా తీసేస్తాను. నేను చెప్పే వీడియోస్, నా గార్డెన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ బటన్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. ఇదంతా క్లీన్ చేయాలన్నమాట, చాలా పని ఉంటుంది, కానీ నాకు ఇష్టం గార్డెన్ వర్క్ అంటే. చూస్తున్నారు కదా, అదంతా క్లైమేటిస్, అదంతా. తర్వాత ఏమో లైలాక్ ఇది కూడా ట్రీ కూడా ఉంది అక్కడ. లాన్లో ఈ క్రాకసెస్ కనిపించాయండి, ఎల్లోను వైట్వి. ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి క్రాకసెస్, ఎంత క్యూట్గా ఉన్నాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.